సత్య గారు స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. ఇక్కడ యాక్చువల్గా మీరు ఒక మైనే ప్యార్కి అనే సినిమాతో చిన్న క్యారెక్టర్లో వచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. తర్వాత అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్తో బాలీవుడ్లో చేశారు. ఇక్కడ చిరంజీవి గారితో చేశారు, పూరి జగన్నాథ్ ఇలాంటి వాళ్ళతో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చేసిన మీరు మీ ఇమేజ్ని పెంచుకోవడంలో కానీ సినిమాలను ఎంచుకోవడంలో కానీ ఎందుకు ఫెయిల్ అయ్యారు? అంటే మీ ప్లానింగ్ లోపమా లేక అది ఎక్కడ మిస్టేక్ జరిగింది? అంటే మీకు రావాల్సినంత ఇది రాలేదు, దీనికి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? అంటే ఇది ఒప్పుకోవడం తప్ప నేను పెద్దగా ఆన్సర్ చేయడానికి ఏం లేదండి. ఎందుకంటే మీరు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే నాకు నేను అవన్నీ చూసుకొని మేబీ నాకు మొదట్లోనే సక్సెస్ వచ్చేసి ఉంటే నా బిగ్గెస్ట్ ఫిల్మ్ బ్లఫ్ మాస్టర్ అండి. అంటే అది మీలో ఒక్కరు కూడా అది కాదు అనడానికి ఎవరు ఒప్పుకోరు. అంటే మోస్ట్ ఏంటి ఏమంటారు, పెద్ద క్రిటిక్స్ అవ్వనివ్వండి, ఎవరైనా అవ్వనివ్వండి, బ్లఫ్ మాస్టర్కి వచ్చినంత ఏ సినిమాకి రాలేదు. కానీ ఆ సినిమా ఆడలేదు నాకు. 27 డిసెంబర్ 2018 వరకు సినిమా పెద్ద హిట్. వచ్చి చూస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్లు చూస్తున్నారు, బన్నీవాస్ గారు చూశారు, సురేష్ బాబు గారు చూశారు. ఇద్దరు అంటే చెప్తున్నాను నేను, అంటే ఈ రోజున వాళ్ళు చూసారు వీళ్ళు చూసారంటే ఎవరు పట్టించుకోవట్లేదు, పేర్లు చెప్పాలంటున్నారు. నాకు మా పిఆర్ టీమ్ ఫీడ్బ్యాక్ ఇది, మీరు చెప్పేయాలి అన్నీ మీరు వాళ్ళు చూసారు వీళ్ళు చూసారంటారేంటి చెప్పాలి. సో ఆ రోజు బన్నీవాస్ గారు చూశారు, సురేష్ బాబు గారు చూశారు. వాళ్ళ నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ వాళ్ళు తీసుకుంటామని ముందరకు వస్తే కొన్ని కారణాల వల్ల అది ప్రొడ్యూసర్స్ తీసుకున్న డెసిషన్ వల్ల ఏంటో అది ముందరకు వెళ్ళలేదు వాళ్ళకి. 27 డిసెంబర్ 2018 వరకు మీరు నమ్మరండి, అంటే నాకు వచ్చే హై కానీ లేకపోతే ఎక్లైడ్స్ కానీ అమ్మడి అమ్మ అయిపోయింది సెట్ గురు, అసలు మన ఏదో అసలు నెక్స్ట్ బిగ్ థింగే ఇలా ఉండేది. 28 డిసెంబర్ 2018 నా సినిమా ఫ్లాప్. మళ్ళీ 29 డిసెంబర్ 2018 నుంచి పెద్ద హిట్. అంటే ఐ మీన్ బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆ ఒక్క సినిమా నాకు ఆడుంటే అంటే అంతే కదండి, అక్కడి నుంచి నా డెసిషన్ మేకింగ్ మారుండేది, లేదు నేను చేసే సినిమాలు మారుండేవి. లేకపోతే అఫ్కోర్స్ నేను చేసిన సినిమాలు నేను చాలా కాన్ఫిడెంట్గానే చేశాను. నేను ఆ విషయంలో ఏదో ఊరికే బుర్ర లేకుండా చేశాను ఏ రోజు అన్ను. జస్ట్ దట్ ఆ సక్సెస్ ఇచ్చే ప్లాట్ఫామ్ నాకు దొరకలేదు. ఓకే, ఇది ఒక మీరు అన్నట్టు ఒక ప్యాడింగ్, లేకపోతే ఒక షోల్డరింగ్, లేకపోతే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద సింగర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళెవరు రాలేదు నాకు. అది ఎందుకు రాలేదు అన్నదానికి నాకు అది అక్కడి నుంచి నాకు అది బ్లఫ్ మాస్టరే ఆది. తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ రిజల్ట్ వచ్చింది బ్లఫ్ మాస్టర్కి. అందరూ అద్భుతం, ఆహా ఓహో అన్నారు. ఇది పట్టుకొని నేను యూట్యూబ్ కమెంట్స్, తర్వాత అమెజాన్లో కమెంట్స్ అన్నీ పట్టుకొని వెళ్ళి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే, ఇవి డబ్బులు కాదు గురు, ఇవన్నీ కమెంట్లు, ఇవి నాకెందుకు అంటే ఎవరు వస్తారండి ముందరికి, డబ్బులు కనిపించాలి కదా, వాళ్ళు కనిపించలేదు నాకు. అది అక్కడి నుంచి ఇంకోటి చేశాను, ఇంకో ప్రయత్నం. దాని తర్వాత నెక్స్ట్ బిగ్ థింగ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనుకున్నాను. ఎందుకంటే ఆర్కా మీడియా, వెంకటేష్ మహా, కేర్ ఆఫ్ కంచరపాలెం చేసిన దర్శకుడు, ఆర్కా మీడియా, బాహుబలి తర్వాత నెక్స్ట్ సినిమా నాదే అన్నారు. నాదే అండం కదా, నాదే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. ప్రభాస్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్ఫర్మ్ చేశారు మాకు. రాజమౌళి గారు మొత్తం పైనుంచి ఎవ్రీథింగ్ లైక్ చూసుకుంటున్నారు. ఏది రాంగ్ అవ్వదు ఈసారి, అసలు మనం కొట్టాం గురు అని అప్పుడు అనుకున్నప్పుడు కోవిడ్ వచ్చింది, మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. తర్వాత సరే ఏం చేస్తాం, అది బ్లఫ్ మాస్టర్ తర్వాత అది పెద్ద హిట్టే, కానీ థియేటర్గా డబ్బులు ఎవరికి కనిపించలేని ఒక ఇది. తర్వాత తిమ్మరసు వచ్చింది. తిమ్మరసు సెకండ్ వేవ్లో వచ్చింది. నేను తిమ్మరసు ఆడుతుందని మళ్ళీ స్ట్రాంగ్గా అనుకున్నాం. సెకండ్ వేవ్లో వచ్చింది డెల్టా వేవ్. 2021 అంటే మొత్తం అతలాకుతలం అయిపోయింది ఇండియా అంతా. తిమ్మరసు మా కోవిడ్ టైంలో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ జూలై 31 వచ్చింది. 3 షోలు, 50% ఆక్యుపెన్సీ, సగం ప్రైజులు. ఇంత దీని మీద ఆ రోజు వచ్చిన డబ్బు అంట మామూలు జనరల్ టైమ్స్లో వచ్చి ఉంటే దాని ఇది 3 టైమ్స్ ఉండేదంట. అప్పుడు చాలా ఎక్కువ డబ్బు చేసింది. కానీ ఆ డబ్బు మామూలుగా పేపర్ మీద చూస్తే ఇంతేనా అని ఉంటుంది, బట్ దాన్ని ఇంటూ 3 ఎవరు చేయరు కదా. ఇంటూ 3 కోవిడ్లో రావడం మీ తప్పు, ఆగి రావాల్సింది, మేము ఆగలేకపోయాం, అక్కడ అది మిస్ అయింది. తర్వాత కృష్ణమ్మ మిస్ అయింది. కృష్ణమ్మ పెద్ద పెద్ద నేమ్స్ ఉన్నాయి. సో ఇలా ప్రణాళిక జరుగుతూనే ఉందండి. అంటే ఎక్కడ కూడా ప్రయత్న లోపం లేదు. నేను ఖచ్చితంగా ఆ ప్రణాళిక లేదా ప్రయత్న లోపం ఏ రోజు లేదు. జస్ట్ దట్ మేబీ నా టైం లైన్ ఇది ఈ 22 వరకు రాసి పెట్టుందని నేను నమ్ముతున్నాను. అంటే
ఏం లేదండి, నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నానంటే ఎవడైనా మాట్లాడగలడు. ఎందుకంటే నా ఉద్దేశంలో నేను అంత అంటే నేనేమో ఏంటి 101 జిల్లాల అందగాడిని కాదు. ఒక బాడీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ఏదో 6 ప్యాక్ బాడీ లేకపోతే ఇవేమీ లేదు. అంటే ఓన్లీ థింగ్ నేను నమ్మింది ఏంటంటే నాకు సినిమా అంటే చాలా ఇష్టం, చేసే పని పైన 100% చేస్తానని ఒకే ఒక కాన్ఫిడెన్స్తో ముందరకు వచ్చాను. నేనే రాగలుగుతున్నానంటే ఎవరైనా రాగలుగుతారు. కానీ ఒక్కటే ఏంటంటే ఎవడొద్దాం అనుకున్నా ఫస్ట్ బాత్రూంలో కూర్చొని ఆనెస్ట్గా బట్టలన్నీ ఇప్పేసి బాత్రూంలో కూర్చొని ఒకసారి ఎవడూ లేనప్పుడు ఒకసారి అనుకోవాలండి, ఇది నేను చేయగలనా అన్నది. ఆ కాన్ఫిడెన్స్ నీకు నువ్వు తప్ప ఎవ్వడు ఇవ్వలేడు సార్. ఇది ఎవడు నా పక్కన కూర్చొని నువ్వు చేసేస్తావు గురు, నువ్వు మామూలు డాన్సర్ కాదు, నువ్వు మామూలు యాక్టర్ కాదు అంటే అవన్నీ వర్కౌట్ అవ్వవు. నీ లోపల కాన్ఫిడెన్స్ లేకపోతే, నేను ఇప్పుడు మీ అందరి ముందు నేను మంచిగా ఓకేనండి అని అంటాను, కానీ లోపల నాకు కొండంత కాన్ఫిడెన్స్ విశ్వాసం నాకు ఉంటుంది నా పైన. అది ఉన్న రోజు ఐ థింక్ నో వన్ కెన్ బీట్ యూ. అదే అంటున్నాను, నేను ఇక్కడ కూర్చున్నానంటే ఎవరైనా రాగలరు. బట్ ఓన్లీ థింగ్ చేసే పని 100% చేయాలి. ఆ 100% చేయడం అనేది మాట చాలా ఈజీ, చేసేటప్పుడు 99 కూడా చేయకూడదు, 100 చేయాలి. సత్యదేవ్. సో మా రమేష్ మిమ్మల్ని కాస్త సీరియస్ క్వశ్చన్ తోటి